వరుస పండుగ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కళాశాల, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలను వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్తో పాటు కళాశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య రంగంలో తెలంగాణ వ్యాప్తంగా 16 కొత్త నర్సింగ్ కళాశాలలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మన ముఖ్యమంత్రి గారి ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా కోర్సు పూర్తి చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి కాలేజీకి 26 కోట్ల రూపాయలతో పక్కా భవనాలు, విద్యార్థులకు హాస్టల్ సదుపాయం, అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పన చేయడం ఆయన కార్యదీక్ష నిదర్శనం. ట్రాన్స్జెండర్ సాధికారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్జెండర్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు వీరి అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తికి సమాన గౌరవం. ఈ మైత్రి ట్రాన్స్జెండర్ లో ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవలు అందిస్తారు. మైత్రి ట్రాన్స్జెండర్ సమాన గౌరవం, సమగ్ర వైద్యం, మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మరియు వైద్యుల ఆరోగ్య సంస్థలకి ఇప్పుడు మన టీమ్గా సివిల్ అఫెక్ట్ సబ్జెక్ట్ నియామక పంపిణీ దీర్ఘకాలంగా ఈ శాఖలో రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యా ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమానికి ఏర్పాటు విక్రమార్క గారిని, నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు pass my life in purity, and mischievous, and shall not take or knowingly any harmful drug. I shall do all in my life power to maintain and elevate the standard of my profession, and will hold in confidence all personal matters committed to my knowledge in the practice of my calling. I shall be loyal to my work and devote towards the welfare of those committed to my care. ఈ రెండు కోర్సెస్ అలానే నర్సింగ్ కాలేజ్ సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా ఓతు కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రెండు కోర్సెస్ కూడా నర్సింగ్ కానీ డిప్లొమా ఇన్ అలైడ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి. రెండు కూడా మనము కొన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్ అయినా కార్పొరేట్ హాస్పిటల్స్లో అయినా కూడా ఈ రెండు సర్వీసెస్కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే డాక్టర్స్ అన్న వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, ప్రొసీజర్స్ చేస్తారు, సర్జరీస్ చేస్తారు. బట్ వీటికి కావాల్సిన సర్వీసెస్ అంతా కూడా ఏదైనా నర్సింగ్ సర్వీసెస్ ఇస్తారు, అలైడ్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు. సో నర్సింగ్ సేవలు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ ముందు పేషెంట్ తీసుకోవాల్సిన ప్రీ ఆప్ సేవలు కానీ, ఆపరేషన్ జరిగేటప్పుడు అసిస్టెన్స్ సేవలు కానీ, ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్
ప్రాపర్గా హీల్ అయ్యే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన సేవలు అన్నీ కూడా నర్సింగ్ వాళ్ళు చేస్తుంటారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా, కేరళ నుంచి వచ్చి ఇక్కడ నర్సింగ్ సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న మీ అందరూ కూడా తప్పకుండా ఈ కొత్త కోర్సులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. డిప్లొమా ఇన్ ఆప్థల్మిక్ అసిస్టెన్స్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఇంకా కూడా మనకు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అవి త్వరగా కొంచెం పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చి ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో అవి కూడా ఫిల్ చేయాలి. సో మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ డిప్లొమా అయితే 2 సంవత్సరాలు, నర్సింగ్ అయితే 3 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి, 4 years కోర్సెస్ ఉన్నాయి. సో ఈ టైం పీరియడ్ మొత్తం కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ 4 years కూడా ఏం చెప్తున్నారు అన్నది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీకు నాలెడ్జ్ ఉంది, సబ్స్టెన్స్ స్టఫ్ ఉంటే మాత్రం తప్పకుండా మార్కెట్లో అంటే హాస్పిటల్స్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎవరైనా కూడా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని ఎంప్లాయ్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి తప్పకుండా సీరియస్గా తీసుకోండి. మీ కెరియర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ కోర్సెస్ అన్నీ కూడా సీరియస్గా తీసుకొని బాగా చదివి సమాజానికి మంచి సేవ అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. వరుస పండుగ